తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం సీరియస్ గానే ఉంది. ఆమె ఆరోగ్యం చాలా విషమంగా ఉందని లండన్ డాక్టర్ రిచర్డ్ ప్రకటించారు. చెన్నై అపోలోలో జయ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారాయన. కొద్దిసేపటి క్రితం అపోలో హాస్పిటల్ కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. జయలలిత ప్రస్తుతం ఎక్మోపై ఉన్నారని, లైఫ్ ను కాపాడే సపోర్ట్ సిస్టమ్స్ తో చికిత్స చేస్తున్నామని చెప్పారు. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కొద్దిసేపటి క్రితం అపోలో హాస్పిటల్ కు చేరుకున్నారు. జయలలిత ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు జయ వారసుడిపై కూడా తమిళనాడులో అప్పుడే చర్చ మొదలైంది. అమ్మకు విశ్వాసపాత్రుడు పన్నీర్ సెల్వం వైపే మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యేలు సంతకాలు సేకరిస్తున్నట్లు కూడా సమాచారం. కాసేపట్లో ఎమ్మెల్యేలంతా గవర్నర్ ను కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఇక జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని డాక్టర్ రిచర్డ్ బాలే ప్రకటించారు. జయకు నిన్న కార్డియాక్ అరెస్ట్ రావడంతో లండన్ లో ఉన్న రిచర్డ్ ఈ మధ్యాహ్నం చెన్నైకి చేరుకున్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అత్యుత్తమ డాక్టర్ల బృందం ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తోందని ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. అపోలో హాస్పిటల్ సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలకు తోడు పారామిలిటరీ బలగాలు కూడా బందోబస్తులో పాల్గొంటున్నాయి. హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ ను ఇప్పటికే ఖాళీ చేయించారు. జయ అభిమానులు హాస్పిటల్ దగ్గరకు వేలాదిగా తరలి వస్తుండటంతో వాళ్లని కంట్రోల్ చేసేందుకు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అమ్మ కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు. తమిళనాడులో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతానికి తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి సాధారణంగా ఉందని ఢిల్లీలోని కేంద్ర అధికార వర్గాలంటున్నాయి. రాష్ట్ర అధికార యంత్రాంగానికి అవసరమైన పక్షంలో సహాయం చేయడానికి తగినన్ని కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర అధికారులు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి ఏ సహాయం కావాలన్నా అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు అపోలో హాస్పిటల్ కి రావడంతో ఆ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు చెన్నైకి దారితీసే అన్ని మార్గాల్లోనూ భారీగా చెక్పోస్టుల్ని ఏర్పాటు చేసి అన్నాడీఎంకే శ్రేణుల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం సీరియస్ గానే ఉంది. ఆమె ఆరోగ్యం చాలా విషమంగా ఉందని లండన్ డాక్టర్ రిచర్డ్ ప్రకటించారు. చెన్నై అపోలోలో జయ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారాయన. కొద్దిసేపటి క్రితమే అపోలో హాస్పిటల్ కి కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారాయన. జయలలిత ప్రస్తుతం ఎక్మోపై ఉన్నారని, లైఫ్ ను కాపాడే సపోర్ట్ సిస్టమ్స్ తో చికిత్సను చేస్తున్నామని చెప్పారు.
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కొద్దిసేపటి క్రితమే అపోలో హాస్పిటల్ కి చేరుకున్నారు. జయలలిత ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు జయ వారసుడిపై కూడా తమిళనాడులో అప్పుడే చర్చ మొదలైంది. అమ్మకు విశ్వాసపాత్రుడు పన్నీర్ సెల్వం వైపే మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఎమ్మెల్యేలంతా గవర్నర్ ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని డాక్టర్ రిచర్డ్ బాలే ఇప్పటికే ప్రకటించారు. జయకు నిన్న కార్డియాక్ అరెస్ట్ రావడంతో లండన్ లో ఉన్న రిచర్డ్ ఈ మధ్యాహ్నం చెన్నైకి చేరుకున్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అత్యుత్తమ డాక్టర్ల బృందం ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తోందని ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.